చందాచోరీ వివాదాల నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్రాయ్ చేసిన రాజీనామాను ధర్మకర్తల మండలి ఆమోదించడంతో ఈ సమస్యకు పరిష్కారం అయిందని ఎవరైనా భావిస్తే అంతకంటే పొరపాటు అవగాహన ఉండదు. చంపత్రాయ్ స్థానంలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ని నియామకం ఏకగ్రీవంగా జరిగినట్లు భ్రమ కల్పిస్తున్నారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తదుపరి ప్రధాన కార్యదర్శిగా విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగ్ బాగ్రా నియమితులైతే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇదిలా ఉండగా ఆలయ రోజువారీ నిర్వహణ బాధ్యతను చూసేందుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నియమించాలని ట్రస్ట్ నిర్ణయించింది. అందుకు విశ్రాంత న్యాయమూర్తి ప్రదీప్ కోహ్లీ నేతృత్వంలో ముగ్గురితో చర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సీఈఓ పదవి కోసం ముగ్గురు అర్హుల పేర్లను సిఫార్సు చేయాలని సూచించింది. పైకి ఇదంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నది. అయితే విశ్వ హిందూ పరిషత్కు ఆర్ఎస్ఎస్కు మధ్య దీర్ఘకాలంగా ఉన్న వైరుధ్యాలు ఒక్కొక్కటి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోపణలు వచ్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని విశ్వ హిందూ పరిషత్ చంపత్రాయ్ను సమర్థిస్తున్నది. నైతిక బాధ్యత వహించి మాత్రమే చంపత్రాయ్ రాజీనామా చేశారని విహెచ్పి స్పష్టం చేస్తున్నది. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. విహెచ్పి అనుబంధ సంస్థ నిర్మోహి అఖాడా రామమందిర విరాళాలలో 1400 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని గతంలో ఆరోపించిన విషయం కొంతమందికైనా గుర్తుంటుంది. ఇదిలా ఉండగా చోరీ ఆరోపణల నేపథ్యంలో ఇంతవరకు అందిన విరాళాల వివరాలను ట్రస్ట్ విడుదల చేసింది. 3264 కోట్ల విరాళాలు అందాయని, అందులో 2370 కోట్లు ఆలయ నిర్మాణానికి ఇతర పెట్టుబడులకు వ్యయమయ్యాయని తెలిపింది. భక్తుల నుంచి హుండీల ద్వారా 391 కోట్లు రాగా వాటిని ఆలయ నిర్వహణకు ఉపయోగిస్తున్నట్టు పేర్కొంది. కానుకలుగా అందిన వెండి నగలను కరిగించి కడ్డీల రూపంలో భద్రపరిచినట్లు వివరించింది. ఈ నేపథ్యం తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కృష్ణమోహన్ ఆలయ నిర్వహణలో కొన్ని లొసుగులు ఉండటంతో కొందరు వాటిని అవకాశంగా మార్చుకొని దోపిడీ చేశారని తెలిపారు. వాటిని అరికట్టడమే తన ప్రథమ లక్ష్యమని కూడా చెబుతున్నారు. సమావేశం ప్రారంభానికి ముందు ట్రస్ట్ చైర్మన్ నృత్యగోపాల్ దాస్ ప్రకటనను విడుదల చేస్తూ విరాళాలు జరగటం బాధించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవన్నీ వినటానికి చాలా వినసొంపుగా ఉంటాయి. రామాలయ నిర్మాణానికి విరాళాలు పోగు చేయటం, రామాలయం కోసం ఉద్యమాలు చేయటంలో సాధువులు సన్యాసుల కంటే ఆర్ఎస్ఎస్ కంటే విశ్వ హిందూ పరిషత్ చాలా చురుకైన పాత్ర వహించింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోర్టులకు మఠాధిపతులను విజయవంతంగా గందరగోళపరిచింది. బీజేపీ నాయకుల మాటలను ఆదేశాలను ఖాతరు చేయకుండా తానే ముందు ఉండి ఉద్యమాలు నడిపింది. విశ్వ హిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ అంతా తానే నడిపించారు. అందువల్ల అయోధ్య రామాలయంపై రాష్ట్ర ప్రభుత్వ ఆధిపత్యాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యాన్ని కానీ సహించేది లేదని తాజాగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఆలయ నిర్వహణకు వృత్తి నిపుణులైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియమిస్తే తమకు అభ్యంతరం లేదని, అయితే ఆ సీఈఓ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అజమాయిషీలో పనిచేయాలని విహెచ్పి నాయకులు స్పష్టం చేస్తున్నారు. దేశంలోని హిందూ దేవాలయాలన్నింటినీ ప్రభుత్వ అధీనం నుంచి తప్పించాలని విశ్వ హిందూ పరిషత్ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆ దశలో అయోధ్య రామాలయ నిర్వహణ ప్రభుత్వ పెత్తనాన్ని అంగీకరించేది లేదని విహెచ్పి నాయకులు బహిరంగ ప్రకటన చేస్తున్నారు. ట్రస్టుకు నియమించే సీఈఓ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగిగా ఉండరాదని కూడా విశ్వ హిందూ పరిషత్ షరతు పెడుతున్నది. సీఈఓ నియామకం ఆలోచనను రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి ఉపేంద్ర మిశ్రా ద్వారా ప్రచారంలోకి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థాన నిర్వహణ నమూనాను అయోధ్యలో అమలు చేయాలనేది ఆయన ఆలోచన. దీనికోసం ట్రస్ట్ డీడ్ను బైలాస్ను మార్చాల్సిన అవసరం ఉండదు. ఈ ట్రస్టును ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేశారు. తాజాగా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రాజీనామా చేసిన చంపత్రాయ్ విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు, రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రచారక్. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చందా చోరీ చేసిన దోషులను కాపాడటానికి ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.
అయితే సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలను ఆమోదించిన ధర్మకర్తల మండలి ట్రస్ట్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నది. జూలై 22 తారీఖున దీని మీద తుది నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ప్రస్తుత దురదృష్టకర సంఘటనలను కొందరు దుర్వినియోగం చేసుకుంటూ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారంటే ట్రస్ట్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు సిట్ స్థానిక పోలీసులు చందా చోరీని విచారిస్తున్నా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అయితే ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు మాత్రం చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాలరావులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ధర్మకర్తల మండలి సమావేశానికి గోపాలరావు హాజరు కాలేదు. ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్య రామాలయ నిర్వహణలో గుజరాత్కు చెందిన వారి జోక్యం ఎక్కువ అవుతుందన్న భావన స్థానిక ప్రజల్లో ఏర్పడినట్లుంది. అందువల్లనే యూపీకి చెందిన కృష్ణమోహన్ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే 15వ శతాబ్దానికి చెందిన ఇటలీ రాజనీతిజ్ఞుడు నికెల్లో మైఖావెల్లి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆయన ఏమన్నారంటే, ఫ్రాన్స్కు చెందిన 12వ లూయి మతం ముసుగులో చాలా సాధించినట్లు కనపడ్డారు. కానీ ఆయనకు నిజానికి దయ, విశ్వాసం, మానవత్వం, సమగ్ర వ్యక్తిత్వం అంటూ లేనే లేవు. ఈ మాటలు మన దేశంలో నాయకులకు ప్రస్తుత తరుణంలో వర్తిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు.